బీజేపీ వెనుకసుకొస్తుంది బండి సంజయ్ అంటుంది. బండి సంజయ్ తప్పు చేయలేదు కాబట్టి మేము ఎటువంటి ఒక ఈవీఎం వద్దు బ్యాలెటే పెట్టాలంటున్నాడు కేటీఆర్ గారు. ఇక ఆయనకు ఏంటంటే ఓడిపోయింది కదా, వాళ్ళ ఇంట్లో కుటుంబమే తప్పు చేసింది, జైలుకు పోయింది, వీళ్ళు రిజైన్ చేశారు. అప్పుడేనా కాస్త రేవంత్ రెడ్డి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు చంద్రబాబు డైరెక్షన్తో అంటున్నారు. మీ ప్రజల దగ్గరికి వెళ్తాం. మాకు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది బండి సంజయ్ కుమార్ భగీరథ కేసు. దీని మీద బీజేపీ ఒక స్టాండ్ ఉంది. బీజేపీ బండి సంజయ్ గురించి కావచ్చు, వాళ్ళ కుమారుడు గురించి, ఈ కేసు గురించి ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి విందాం. బండి సంజయ్ కుమారుడి కేసు కాస్త సంచలనంగా మారింది. దీని మీద బీఆర్ఎస్ ఒకవైపు బీజేపీ మీద ఫైర్ అయింది. ఇప్పుడు బీజేపీ కూడా ఈరోజు కేటీఆర్ మీద ఫైర్ అయ్యారు. సో దాని గురించి మాట్లాడదాం. రామచంద్రరావు గారు చెప్పండి. సో నిన్న కేటీఆర్ మాట్లాడుతూ వెంటనే బర్తరఫ్ చేయాలి, బీజేపీ వెనుకసుకొస్తుంది బండి సంజయ్ అంటుంది. ఇప్పుడు మా పార్టీ లీడర్ అండి, ఆయన తప్పు చేస్తే మేము వెనుక తీసుకురాము. ఆయన తప్పు చేయలేదు కదా. ఆయన కుటుంబంలో ఒక వ్యక్తి తప్పు చేస్తే పోలీసు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చూస్తారు. అంతేగాని ఆయన ఇప్పుడు నేనేమంటున్నానంటే కేటీఆర్ గారు వాళ్ళకు నైతికమైనటువంటి అధికారం లేదు ఒకటి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కుటుంబమే తప్పు చేసింది, జైలుకు పోయింది, వీళ్ళు రిజైన్ చేశారు. అప్పుడేనా వీళ్ళు చేయలే కదా రిజైను. వీళ్ళ ఎమ్మెల్యేలు రేప్ కేసు ఉన్న రిజైన్ చేశారా? ఒక ఎమ్మెల్యే మీద లైంగిక కేసు పెట్టిన ఒక నవ్య అనే సర్పంచ్ ఇవాళ రిజైన్ చేయించారా? వీళ్ళు రిజైన్ చేశారా? 29 మంది చనిపోయారు ఇంటర్మీడియట్ అప్పుడు, మహిళలు మన విద్యార్థులందరూ కూడా అప్పుడు చనిపోయారు. దాంట్లో ఆడపిల్లలు దాంట్లో మరి వీళ్ళు రిజైన్ చేశారు. అప్పుడు వీళ్ళు ఇన్ని పాపాలు చేసిన తర్వాత రిజైన్ చేయరు, ఏం చేయరు. కానీ మాకు ఏ తప్పు చేయను మమ్మల్ని రిజైన్ చేస్తే ఒక అడిగే అధికారం వీళ్ళకి ఏముంది? ఇదంతా ఏంటంటే ఈ యొక్క ఫార్ములా కార్ రేసు, అదేవిధంగా మన కాళేశ్వరం, ఈ రెండింటిలో తప్పించుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ యొక్క ఇష్యూ తీసుకొచ్చి పెట్టారు. బండి సంజయ్ తప్పు చేయలేదు కాబట్టి మేము ఎటువంటి ఒక దీని మీద చర్య తీసుకోలేము కాబట్టి మేము వదిలేస్తున్నాం దాన్ని. వాళ్ళ కుటుంబం కోర్టు చూసుకుంటుంది, పోలీసు చూసుకుంటారు. వీళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటే బీజేపీ పెరుగుతుంది, బీజేపీ పెరగొద్దు అనే ఆలోచనతో వీళ్ళందరూ ఏంటంటే బీజేపీ నుంచి ప్రజల ఒక దృష్టిని మళ్లించే ప్రయత్నంలో కూడా ఒక భాగం ఇది. మన మోదీ గారి ప్రోగ్రామ్ సక్సెస్ అయిన తర్వాత ఈ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ కేసు విషయంలో కాస్త రేవంత్ రెడ్డి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు చంద్రబాబు డైరెక్షన్తో అంటున్నారు. ఎవరి డైరెక్షన్ ఎవరు సపోర్ట్ అవసరం లేదండి. మేము తప్పు చేస్తే మేమే లొంగుతాం. మాకు సపోర్ట్ అవసరం లేదు ఎవరిది. మాకు ప్రజల సపోర్ట్ అవసరము. మేము ప్రజల దగ్గరికి వెళ్తాం. మాకు ప్రజల సపోర్టే ఉన్నది అని చెప్తా ఉన్నాం. ఈవీఎం వద్దు బ్యాలెటే పెట్టాలంటున్నాడు కేటీఆర్ గారు. ఇక ఆయనకు ఏంటంటే ఓడిపోయింది కదా, అందరూ ఏంటంటే కాంగ్రెస్ అదే మాట, కాంగ్రెస్ బీఆర్ఎస్ అంతా ఒకటే లైన్ తీసుకున్నారు. అంతా ఒకటే, బీజేపీని వ్యతిరేకించాలి కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు ఒకటే దొందే. రైట్. మొత్తం మీద బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారు అంటున్నారు బీఆర్ఎస్కు ఎలాంటి పని లేకనే విమర్శలు చేస్తుంది బీజేపీ మీద. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కుమ్ముకై బీజేపీని విమర్శిస్తున్నాయి. తెలంగాణలో మోడీ వచ్చిన తర్వాత మంచి పేరు వచ్చింది బీజేపీకి అని ఓర్వలేని విమర్శలు చేస్తున్నారు అంటున్నారు. కెమెరామెన్ వంశీతో రాజ్ కుమార్, 9+ న్యూస్, హైదరాబాద్.